వాక్య ధ్యానం చేద్దాం. ఉపచారం గురించినటువంటి విషయాలు మనం ఈరోజు ధ్యానం చేయబోతా ఉన్నాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీ పత్రిక మీరు చేసిన కార్యం అంటే ఎవరు? విశ్వాసులైన వారు చేసిన కార్యాలు, ఇంకా కార్యాలే కాకుండా పరిశుద్ధులకు చేసిన ఉపచారములు. అంటే ఉపచారం ఆపేది కాదు, అది కంటిన్యూ చేసేది. ఉపచారం ఇంకను చేయుట వలన తన నామమును బట్టి చూపిన ప్రేమను మరవడు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తాడంటే సంఘానికి, అంటే హెబ్రీయులకి ఏమి రాశాడంటే, మీరు చేసే కార్యము, అదేవిధంగా పరిశుద్ధులకు మీరు చేసినటువంటి ఉపచారములు, ఇంకా చేస్తూ ఉన్న ఉపచారములు కూడా ఎందుకు చేస్తున్నారు? దేన్ని బట్టి చేస్తున్నారు? దేవుని నామాన్ని బట్టి చేస్తున్నారు, దేవుణ్ణి బట్టి చేస్తున్నారు. వ్యక్తిగతంగా కాదు, దేవుని బట్టి, దేవుని నామాన్ని బట్టి, దేవుని ప్రేమించబట్టి చేస్తున్నారు, దేవుని కొరకు చేస్తున్నారు. దేవుడు మర్చిపోతాడా? దేవుడు మర్చిపోయేవాడు కాదు. ఆయన అన్యాయస్తుడు కాదు, తప్పనిసరిగా ప్రతిఫలము ఇస్తాడు. ఉపచారం చేయకపోతే ప్రతిఫలం రాదు. 8వ వచనం, ఉపచారము చేయని వారి దగ్గర ఎలా ఉంటుందంటే పరిస్థితి, ముళ్ళతుప్పలు, గచ్చ తీగలు దాని మీద ఉంటాయి. ఫలితము లేని జీవితముగా ఉంటుంది. విసర్జించబడిన వ్యక్తులుగా ఉంటాం. కాబట్టి ఉపచారము చేయటం అన్నది విశ్వాసుల లక్షణం. పరిశుద్ధులకు ఉపచారం చేయటం అన్నది కూడా చాలా మంచిది అని ఇక వాక్యము తేటగా తెలియచేస్తూ ఉంది. కాబట్టి పరిశుద్ధుల దేవుని పని యందు ఆసక్తి కలిగి ఉండండి. ఇది 10వ వచనం లాస్ట్లో. తుదమట్టు కూడా ఆసక్తి కలిగి ఉండాలి. దేని విషయంలో? పరిచర్య చేసే విషయంలో, పరిశుద్ధులకు ఉపచారం చేసే విషయంలో. ఎందుకు చేస్తున్నారు? దేవుణ్ణి బట్టి చేస్తూ ఉన్నారు. అది దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు అన్న విషయాన్ని పౌలు గారు రాశాడు అన్న విషయాన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎలీషాని పిలిచాడు, ఆ విషయాన్ని ఏలియాకి చెప్పాడు. హోరేబు కొండకు రమ్మన్నాడు దేవుడు. హోరేబు కొండకి 40 దినాలు ప్రయాణం చేసి దేవదూత పెట్టిన ఆహారం భుజించినటువంటి ఏలియా దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడు. అక్కడ దేవుడు మాట్లాడాడు. ఇంకా పరిచర్య ఉందయ్యా, నువ్వు చేయవలసిన పని ఉంది. నింషి కుమారుని అభిషేకం చేయాలి, అట్టనే నీ తర్వాత ప్రవక్తగా ఉండటానికి ఎలీషాను అభిషేకం చేయాలి అని దేవుడు చెబితే ఆయన వచ్చాడు. ఏలియా వచ్చినప్పుడు ఎలీషా గారు ఏం చేస్తున్నాడంటే అరక దున్నుతా ఉన్నాడు. 12 అరకలు దున్నుతా ఉన్నాయి పొలములో. 12వ అరకను ఎలీషా గారు దున్నుతున్నాడు. అప్పుడు చెప్పాడు, అబ్బాయి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నేను కోరుకున్నాడు, నువ్వు పరిచర్యకి రావాలి అని అడిగాడు. ఇందులో నిర్బంధం ఏమీ లేదు. నా వల్ల నీకు 19వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 21వ వచనం ముందు, నా వలన నీకు నిర్బంధమేమి లేదు. ఇది నిర్బంధమే లేదు. నీకు మనసు ఉంటే చేయటమే. నేను చేయను, మీరు చేయండి, వాళ్ళు చేయండి, వీళ్ళు చేయండి అని అడగాల్సిన అవసరం లేదు. ఎవరికి దేవుని మీద ప్రేమ ఉంటే, దేవుని మీద ఎవరికి ఆసక్తి ఉంటే, దేవుని పని చేయాలంటే వాళ్ళు చేయటమే. కానీ ఇందులో నిర్బంధించటం ఏమి లేదు, ఆంక్షలు పెట్టడం, బలవంతం చేయటం ఏమి లేదు అని ఏలియా గారు చెప్పాడు. ఈయన వెళ్ళి వాటినన్నింటిని కూడా వధించి తల్లిదండ్రులకి ముద్దు పెట్టుకొని వచ్చేసాడు.
ఏలి అంబటెళ్ళాడు. ఏం చేశాడు? పోయి ఉపచారం చేస్తా ఉన్నాడు. ఉపచారం చేస్తా ఉన్నాడు. తర్వాత దేవుడు ఏలియాని పిలుచుకున్నాడు. ఆయన వెళ్తా ఉన్నాడు. ఈయన ఆశ ఏమిటంటే ఏలియాలో ఉన్నట్టు ఆత్మపాల్లో 2 పాలు పొందాలి అని ఆశ. మరి ఆయన చేసిన ఉపచారానికి ప్రతిఫలంగా ఏలియా కష్టతరమైనప్పటికి కూడా అన్నప్పటికీ దేవుడు ఇచ్చాడా? ఇవ్వలేదా? దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఉపచారము చేయటం వల్ల ప్రతిఫలం ఉంటుంది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రక్షణ పొందుకున్న వారు తప్పనిసరిగా ఉపచారం చేయాలని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. బలవంతం ఏం కాదు, నిర్బంధం ఏం కాదు, చేయటం మంచిది అన్న వాక్యము తెలియచేస్తూ ఉంది. పేతురు అత్తగారు గురించి మనం అనుకున్నాం. ఆమె జ్వరంతో బాధపడుతూ ఉంది. యేసు ప్రభువు వారు వచ్చాడు, ఆమె చేయి పట్టుకున్నాడు. వెంటనే జ్వరం విడిచిపోయింది. లేచింది లేచి ఉపచారం చేస్తుంది. ఇప్పుడు దాకా మంచం మీద మూలిగింది, అప్పుడే లేచి చేస్తుంది. ఎందుకని? నాకు నీరసంగా కృతజ్ఞత, ఆమెలో కలిగినటువంటి అభిలాష, కృతజ్ఞత. దేవుడు నాకు స్వస్థత కార్యం జరిగించాడు, నేను ఆయనకి ఏమన్నా చేయాలి. దేవుడు నీ పట్ల చేసిన కార్యానికి నువ్వు దేవుని పట్ల చూపించే ప్రేమ ఉపచారం అంటే. కృతజ్ఞత భావంతో చేసేదాన్ని ఉపచారము. ఆమె లేచి చేస్తూ ఉంది. ఇప్పుడే బలవంతం ఏం లేదు, ఆ మంచం మీద పడుకున్నా ఎవరేమనరు. కానీ ఆమెలో ఆ భావం కలిగింది, ప్రేరేపణ కలిగింది. ఆయన వచ్చి నన్ను స్వస్థపరిచాడు, ఆయన రాకపోతే, ఆయన కార్యం చేయకపోతే ఈ మంచం మీద పడి ఉండేదాన్ని. ఆయన నా పట్ల కార్యం చేశాడు, నేను ఆయనకి ఏమైనా చేద్దాం అని ఆమె లేచి ఉపచారం చేసినట్లుగా వాక్యములో రాయబడింది. చేయదగింది. కాబట్టి మన పట్ల చేసిన వాటి కొరకు మనం కూడా ఆయన కొరకు ఏదైనా చేయటం అన్నది కృతజ్ఞతకు సంబంధించిందిగా ఉంది కదా. మనం దేవుని ప్రేమించే వారమైతే దేవుని కొరకు ఏదైనా చేయటానికి ముందుకు వస్తాం. దేవుడు మనం ప్రేమించబట్టే కదా ఇంత చేసింది, ఇన్ని చేసింది. పరలోకాన్ని కూడా విడిచిపెట్టి వచ్చింది, దాసుడుగా వచ్చింది. శిలువ యాగం చేసింది, శ్రమలు అనుభవించింది, మన స్థానంలో శిక్ష అనుభవించింది. మన ప్రేమించబట్టే కదా అంత చేసింది కదా. కాబట్టి మనము కూడా దేవుని ప్రేమించిన వారమైతే దేవుని కొరకు, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము కొరకు, పరిశుద్ధుల కొరకు ఏమి చేయగలుగుతున్నాం? దేవుని మందిరం పట్ల. మరి వీళ్ళున్నారు, ధన సామ్రాజ్యం గారు ముసలామె. మరి చర్చి గడ్డంత చుట్టూ ఎప్పుడు శుభ్రం చేసిన ధన సామ్రాజ్యం గారు, ధన శివ వీళ్ళే చేస్తారు ఆలయాన్ని. ఇది దేవుని మందిరం, ఇది దేవుని ఇల్లు. మన ఇంట్లో మనం చేసుకున్నాం, మన ఇంటికాడ మనం చేసుకుంటున్నాం, మంచిదే. మరి దేవుని ఇంటికాడ ఎవరు చేస్తారు అని వారు అనుకున్నారు. ఏం డబ్బులు ఇస్తానుగమ్మా, నేను బయట నుంచి ఎవరినైనా తీసుకొచ్చి ఇటువరకు చేపించేవాడిని, ఇప్పుడు కూడా చేపిస్తానంటే వాళ్ళు డబ్బులు తీసుకోరు. మేము చేద్దాం అనుకున్నాం, చేస్తున్నాము అని వీళ్ళు అన్నారు. ఎప్పుడు కూడా నిన్న కూడా వర్షానికి వచ్చి అంతా పెరిగి ఉంటే మనకి ప్రేమ విందు జరుగుతూ ఉంది, టెంట్ వేయటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అక్కడ అని అనుకుంటే వాళ్ళందరికీ వాళ్ళే. నేను ఎప్పుడు చెప్పను, ఎవరికీ చెప్పను, మీరు అది చేయండిరా, మీరు ఇది చేయండిరా అని. నేను 22 సంవత్సరాల్లో ఎప్పుడు నేను ఎవరికి ఏం చెప్పను. ఎవరికి ప్రేరేపణ వస్తే వాళ్ళు చేయటం అంతే. ఎవరు
ఆ, అప్పుడు మట్టి తెచ్చి అలికేవాళ్ళు ఆ కాలం. ఆ, మీరే చేసేవాళ్ళు. ఉమ్, ఆ, అవును. ఇప్పుడు అధికారాలను కోరుతున్నారు కానీ అధికారము పెత్తనాలు కోరుకునే వారు ఉన్నారు కానీ పరిచర్య చేద్దామన్నవాడు తక్కువ. కొంతమంది మనోళ్ళు ఉన్నారు. ఆ, మొదటి శనివారం నాడు అమ్మాయి మంజుల శుభ్రం చేస్తుంది, రెండవ శనివారం రాజకుమారి శుభ్రం చేస్తుంది, మూడవ శనివారం నాడు ఆ, సరిత శుభ్రం చేస్తుంది, నాలుగో శనివారం సిస్టర్ గారు హైమావతి గారు చేస్తారు, ఐదో శనివారం అయితే ప్రసన్న చేస్తుంది. వీళ్ళే అనుకున్నారు, వీళ్ళే పెట్టుకున్నారు, నేనేం చెప్పింది కాదు. నేను అక్కడ లైజాల్ అవి తెచ్చి పెడతాను, శుభ్రం చేయటానికి ఆ కుంచీల ఏర్పాటు చేసి పెడతా. వాళ్ళు వచ్చి శుభ్రం చేస్తారు, విశ్రాంతి దినం ఆలయాన్ని శుభ్రం చేస్తారు, సిద్ధపాటు చేస్తారు, ప్రతి వారం అలా చేస్తారు. వీళ్ళైతే ఎప్పుడు గడ్డి పెరిగినా మరి వాళ్ళు ఏజ్డ్ అయినా కూడా మరి వీళ్ళకి పనులున్నా కూడా వచ్చి చేస్తున్నారు, ఉపచారం చేస్తున్నారు. దేవుడు వారి జీవితంలో చేసిన దానికి కృతజ్ఞతగా అప్పుడు ఆమె పేతురు అత్రగారు లేచి పరిచర్య చేసినట్టు ఉపచారం చేసినట్టుగా వీళ్ళు కూడా చేస్తున్నారు. దేవుడు అన్యాయస్తుడు కాదు, తప్పనిసరిగా మిమ్మల్ని దీవిస్తాడు, ఆయుష్ ఆరోగ్యాలు ఇస్తాడు, మీ అవసరాలు తీరుస్తాడు. మీరు చూపించిన ప్రేమనుకు ఆ, ఆ, అన్యాయస్తుడిగా దేవుడు చేస్తాడు. ఈ కుటుంబాన్ని దేవుడు నిండారుగా దీవించునుగాక. దేవుడు చేస్తాడన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎబ్రీ పత్రికలో ఇంకో మాట చదువుదాం, 10వ అధ్యాయం 32వ వచనం. వెలిగించబడిన మీదట అంటే అర్థం ఏమిటంటే రక్షణ పొందిన తర్వాత అని అర్థం. శ్రమలు వస్తాయి, అందుట్లో స్థిరపడతాం, అది పోరాటమే. విశ్వాస జీవితంలో రక్షణ పొందిన తర్వాత శ్రమలు ఉంటాయి, దాంట్లో మనం స్థిరపడతాం, వాటిని ఎదుర్కొంటాం. చదువు. ఆ, 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 ఆ. అనుభవించిన వారితో పాటు మీరు కూడా పాలుభాగస్తులయ్యారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? త్యాగం చేస్తున్నారు. వీళ్ళు ఖైదీల్లో ఉన్నారు, కొందరు దేవుని సువార్త పనిలో ఉన్న వాళ్ళు ఖైదీలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. వాళ్ళకి సహాయం చేశారు. ఎవరు? ఎబ్రీలే సహాయం చేశారు. ఆ, ఆ, ఎందుకని ఇదంతా అంటే శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యం పొందాలని, పరలోక రాజ్యం అనుభవించాలని. పరలోక రాజ్యం ఊరక రాదు, పరిచర్య చేయాలి. నువ్వు బాప్తిసం తీసుకొని రక్షణలోకి వచ్చిన తర్వాత నువ్వు చేయవలసినవి ఉన్నాయి. విశ్వాస జీవితం, విశ్వాసగా జీవించదగిన జీవితం ఉంది. విశ్వాసుకు తగినట్లుగా నువ్వు జీవించావా అని చెప్తాడు కదా. గాయుని మెచ్చుకుంటాడు యోహాను గారు. విశ్వాసులు చేర్చుకోవటం, ఆతిథ్యం ఇవ్వటం. చదువమ్మ. ఆఖరికి ఎంత త్యాగం చేశారంటే వారు ఆస్తిని కూడా కోల్పోవటానికి సంతోషంగా ఒప్పుకున్నారు. దేవునికి స్తోత్రం. నిజంగా సంతోషంగా ఎవరు ఒప్పుకుంటారా? కానుకలు వేయటానికే మనసు రానటువంటి సంఘాలు చాలా ఉన్నాయి. ఇవ్వటానికే, దేవునికి ఇవ్వటానికే వెనకాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సొంత పనులకైతే ఎంతైనా ఖర్చు పెట్టగలరు, పెడతా ఉన్నారు. కానీ దేవుని పని విషయంలో ఖర్చు పెట్టడానికి మనసు రానటువంటి వ్యక్తులుగా చాలామంది మిగిలిపోతూ ఉన్నారు.
లేకపోతే ఇది పెద్ద కార్యం ఏం కాదు. ఆ స్లాబ్ వేయటం ఎంత పనో కాదు. ఆ స్టోర్ రూమ్కి మనం కడుతున్న దానికి అందరూ తలోకలు అనుకుంటే దాని స్లాబ్ వేయటం ఎంతో పని కాదు. కానీ అది అట్టానే మిగిలిపోతూ ఉంటుంది. ఎప్పుడుగా ఇద్దో ఇది. దేవుణ్ణి అయితే మనం చాలా చాలా అడుగుతాం. దేవునికి ఇవ్వాలంటే చూసిస్తాం. అది క్రైస్తవ జీవితము కాదు. ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజ విశ్వాసుల లక్షణము దేవుని కొరకు మాసిదోనియ సంఘం, అది మీరు చెప్పింది సామర్థ్యాన్ని, నిరుపేదలు అయినప్పటికి కూడా అంతకి ఇస్తారని అనుకోలేదు. పౌలు గారు కూడా అంత సామర్థ్యాన్ని మించి ఇచ్చారు. సామర్థ్యం లేదా మనకి ఇవ్వటానికి? మన సంఘంలో సామర్థ్యం ఉన్న వాళ్ళు లేరంటారా? అందరు ఎంప్లాయీసే, అందరు విదేశాల్లో కూడా ఉన్న వాళ్ళే, అందరు బ్యాంకు మేనేజర్లే, ఇంజనీర్లే, అందరూ ఉద్యోగం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవ్వాలి అని అనుకుంటే అది ఎంతో పని కాదు. అసలు మామూలుగా ఇచ్చేయి ఎవరు? ఉద్యోగం పొందిన వాళ్ళు అందరూ ఇస్తే ఇంకా గొప్పగా ఉండేది. సంఘ పెద్దలకి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మన దానికి ఏసీ పెట్టిద్దామని, చర్చికి కొంచెం ఆ చుట్టూ ప్రహరీ గోడకు కూడా కొంచెం మోడిఫికేషన్ చేసి ఇచ్చేయాలని. ఇంకా ఇక్కడే మనం మామూలుగా రూము, వంట ప్రేమ విందులు ఎక్కువ జరుగుతున్నాయి. సామాన్లన్నీ కొన్నాం, దేవుని స్తోత్రం. అదేవిధంగా కమిటీ హాల్ లేగా భోజనానికి మనం కూర్చుంటానికి కూడా ఒక ఏర్పాటు అటు బారుకి వేద్దామని ఒక తలంపు ఉంది. ఆదిలోని అంశపోదన్నట్టుగా అదిలో స్టార్ట్ అయింది, అట్ట ఆగిపోతే ఇంక ఇవన్నీ ఏం చేస్తాం? నాకున్న ఒక అలవాటు ఏమిటంటే ఎవరిని అడగను, కానీ ప్రార్థన చేస్తాను. నేను ఎవరిని అడగను, ఏది చేయమని నాకు మొదటి నుంచి అలవాటు లేదు. మీరు చూస్తున్నారుగా, మీరు అది చేయండి, ఇది చేయండి, ఎంత ఇవ్వండి, అంత ఇవ్వండి అని అన్న అలవాటు నాకు లేదు. కానీ నిజ విశ్వాసులు దేవుని కోసం త్యాగం చేయటానికి ఇష్టపడ్డారు కదా. లోకాన్ని, ఆస్తిని అంతా పెంటగా ఎంచాడు పౌలు గారు సైతం. ఏదైతే లాభకరమో అది క్రీస్తు కొరకు నష్టంగా ఎంచుకున్నానని చెప్పగలిగిన వాడు పౌలు గారు. దాని కలగబోయే ప్రతిఫలం గురించి కోరుకున్నారు. శిష్యులు ఉన్నారు, యేసు ప్రభువారి శిష్యులు 12 మంది. ఇంకా స్వస్థత పొందిన వాళ్ళు కొంతమంది యేసు ప్రభువారిని వెంబడించారు. ఉదాహరణకు బర్తిమై ఉన్నాడు అనుకో, కళ్ళు వచ్చిన వాడికి దేవుని వెంబడించాడు. ఆ విధంగా కొంతమంది స్వస్థత పొందుకున్న వాళ్ళు యేసు ప్రభువు వెంబడి వచ్చారు. కొంతమంది దెయ్యాలు ఎలగొట్టబడ్డ వాళ్ళు యేసు ప్రభువుని వెంబడించారు. ఉదాహరణకి మగ్దలేని మరియ, అలా కూజా భార్య, హోసన్న, సుసన్న, వీళ్ళందరూ కూడా వచ్చారు. ఎవరెంబటి? యేసు ప్రభువారు వెంబటి. వీళ్ళందరూ వెళ్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఊరూరు సువార్త చేయటానికి ఆయన కపెర్నహూము వచ్చాడు అని చెప్పుకుంటా ఉన్నాం కదా. అన్ని చోట్లకి వెళ్తానికి మరి వీళ్ళకి తినటానికి గ్రాసం ఏడది? వాళ్ళే ఈ లోకంలో ఏదీ లేదు ఆయన దగ్గర. ఈ లోక సంబంధమైనవి ఆయన దగ్గర ఏమీ లేవు. తలదోసుకుంటానికే చోట్లేదు ఆయనకి, ఏమీ లేవు. మనం ఏమైనా అద్భుతం చేసుకొని భోజనాలు తిన్నాడు ఆయన? లేదు. ఎవరైనా సహాయంగా ఏదన్నా ఇస్తే దాంతోనే పొట్ట పోషించుకునేవాళ్ళు. ఎవరన్నా ఇస్తా ఉంటే దాంతోనే కాలం ఎల్లబుచ్చుకునేవాళ్ళు. వాళ్ళు ఏమైనా ఉద్యోగం చేశారా?
అని ఊర్లు ఊరు తిరుగుతూ సువార్త చెప్తా ఉన్నారు. ఎంతమంది? ఈ 12 మంది శిష్యులు, మరి కొత్త స్వస్థ పొందిన వాళ్ళు, దెయ్యాలు పోగొట్టుకున్న వాళ్ళు, వీళ్ళందరూ అమ్మడించే వాళ్ళందరూ కూడా ఇంతమందికి పెట్టాలంటే ఎవడు పెడతాడు? ఇవ్వాలనుకున్న వాళ్ళు 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వారు పోషించబడ్డారు వాళ్ళతో పాటు. ఎవరైనా ఇస్తేనే, ఎవరైనా సాయంగా దీన్నయ్యా అని పెడితేనే, ఎవరైనా ఇస్తేనే ఊర్లోకి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఆ సమరయ స్త్రీ వచ్చినప్పుడు వీళ్ళు ఊర్లోకి వెళ్ళారు, ఎవరైనా ఇస్తే తీసుకొద్దామని, ఎవరైనా భోజనం పెడితే తీసుకొద్దామని కదా. నాకు ఏరే భోజనం ఉందని యేసు ప్రభు అంటే ఎవరైనా పెడతానన్నారేమో అనుకున్నారు వీళ్ళు కదా. వీళ్ళు ఏం చేశారు? లూకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనం. యేసు ప్రభు వారు 12 మంది శిష్యులు, స్వస్థత పొందిన వాళ్ళు, అపవిత్రం పొందిన కొంత స్త్రీలు, మగ్దలేని మరియా, వీళ్ళందరూ కలిసి ఆస్తితో ఉపచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళ సౌకర్యాలు అనుకూరుస్తూ ఉన్నారు, ఉపచారం చేశారు. మేలు పొందుకున్న వాళ్ళంతా కూడా సహాయపడ్డారు. అది విశ్వాస లక్షణం, విశ్వాసులు చేయవలసిన పని కదా. అంతేగాని మాకు పార్టీ లేదు, మాకు సాక్ష్యానికి సమయం లేదు, వాళ్ళకి ఇస్తున్నారు వీళ్ళకి ఇస్తున్నారు అనేది కాదు. పరిచర్య చేయడానికి రాను కాదు, కానీ పరిచర్య చేసే వాళ్ళని విమర్శించేవాళ్ళు కాదు, అధికారం కోరుకునే వాళ్ళు కాదు, పరిచర్య చేసడానికి ముందుకు వచ్చేవాళ్ళు లేరు ఏమ్మా. కాబట్టి ఆది సంఘం కూడా ఇదే చేసింది. 4వ అధ్యాయం అపోస్తుల కార్యములో 34వ వచనం. విశ్వసించిన సంఘం ఏం చేశారంటే, ఆది సంఘం వాళ్ళు భూములు అమ్మేసుకున్నారు, ఇల్లు అమ్మేసుకున్నారు, మొత్తం అమ్మి తీసుకొచ్చి ఆడ పోసారు. ఏందమ్మా మీ ఫీజు కట్టాలి, మీ అబ్బాయికి ఇక తీసుకెళ్ళు, ఏందమ్మా నీకేం కావాలి అది తీసుకెళ్ళు అని పంచి పెట్టుకున్నారు. కొదువు లేకుండా వాళ్ళు జీవించారు. అది సంఘం. ఏక మనసు కలిగి ఉన్నారు, ఏకాత్మ కలిగి ఉన్నారు, ఉమ్మడిగా ఉన్నారు. ఈ సంఘ లక్షణాలు ఏం కనబడవు, కపుర్లే. సమిష్టిగా ఉన్నారు. హెచ్చరిక పుత్రుడిగా ఉన్నటువంటి బర్నబా గురించి రాయబడిన మాట కూడా అక్కడ చూస్తాం. అందరూ పంచుకున్నారు. ఎవరికి అవసరాన్ని బట్టి వాళ్ళు వాడుకున్నారు. ఎవరికి కొదవ లేదు, త్యాగం చేశారు. విశ్వాసుల లక్షణము ఆ విధంగా ఆది సంఘం చేశారు. నమ్మిన వారందరూ చేసిన పని అది. వారందరూ ఆలోచన క్రీస్తు సేవ జరగాలి, పరిచర్య జరగాలి అన్నదే వాళ్ళ ఉద్దేశం. దేవుని సేవకు నువ్వేం చేయగలుగుతున్నావు? నీ వంతు ఏం చేస్తున్నావు దేవుని పరిచర్యకి? దేవుడు ఏ తలంతు ఇచ్చాడు నీకు? ఏ తలంతు అయితే ఆ తలంతు ఉపయోగించుకోవాలి కదా. చాపులు వేసే వాళ్ళు ఉన్నారు ఏమ్మా. అది ఏదైనా నీకు నీ దేవుడిచ్చిన తలంపును బట్టి, నీ సామర్థ్యతను బట్టి నువ్వు ఏం చేయగలుగుతున్నావు దేవునికి? అందరూ ఊడ్చి శుభ్రం చేసి చాపులు తెచ్చి కూర్చుంటాం. ఇంకా అది అరే రే 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 ఒక్కోసారి చెప్పాలంటే ఫ్యాన్లు వేస్తే రాంగలే ఫ్యాన్లు వేసుకుంటారు, కావాలంటే లైట్లు మొత్తం వేస్తారు. పక్కన వాళ్ళు కూర్చున్న కాడే కాదు, బయట కూడా ఒకటి కాదు 2 వేస్తారు, అన్నీ వేస్తారు. చాలా వస్తుంది కరెంటు బిల్లు. నేనేమన్నా కనీసం పోయేటప్పుడు కట్టేసి వెళ్ళరు. ఒక్కోసారి రాత్రులను తిరుగుతూ ఉంటే నేను వెళ్ళి మళ్ళీ వచ్చి అన్ని లైట్లు కట్టేసుకొని తలుపులు వేసుకొని తాళాలు వేసుకునే దాకా తిరుగుతూనే ఉంటాయి. ఏమని చెప్పాలంటారు? వీళ్ళకేం సన్మానం చేయాలి?
ఇంకా ఈ మధ్యకాలంలో నేర్చుకున్నారు. పోయేటప్పుడు అందరూ సాపులు మడత పెట్టి చక్కగా ఆడ పెట్టి ఊడ్చి వెళ్తున్నారు. కూటం అయిపోయినాక అన్ని ఊడ్చుకొని వాళ్ళు శుభ్రం సర్ది వెళ్తున్నారు. మెచ్చుకోదగ్గ విషయమే. కానీ సంఘాల్ని పరిశుద్ధాత్ముడు మెచ్చుకున్నాడు, లోపాన్ని సరిదిద్దమని చెప్పాడు. ఫ్యాన్లు ఆపండి అమ్మా, లైట్లు ఆపేసేయాలని వెళ్ళేటప్పుడు. ఆ? ఆ. 13 అధ్యాయం అపోస్తుల కార్యం 2వ వచనం. ఆ, ఆ, ఆ. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. నేను బర్నబాను, అదే పౌలుగా మారాడు కదా, ఆయన్ని నేను పిలుచుకున్నాను, నా పని కొరకు ఆయన ప్రత్యేకించండి అని పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు. వారు పరిచర్య చేయటానికి వారు సాగనంపారు. ఏమ్మా 4వ వచనం చదువు. ఎవరు? పౌలు గారు, బర్నబా గారు పరిశుద్ధాత్మ చేత పంపబడ్డారు. సెలుకాయకి వెళ్ళారు, అక్కడ నుంచి కుప్రాకి వెళ్ళారు. వీళ్ళకి పరిచర్య చేసింది ఎవరు? యోహాను గారు. శిష్యుడు యోహానా, బాప్తిస్మ ఇచ్చే యోహానా, ఇంకొక యోహానా, వేరే యోహానా? ఏ యోహాన్ అంటారు? శిష్యుడు యోహాను. చివరి దాకా ఉన్నాడు కదా. బాప్తిస్మ ఇచ్చే యోహాన్ అయితే మధ్యలో చచ్చిపోయాడుగా, అందుకని బెత్తం తేవాల్సిందే. బాప్తిస్మ ఇచ్చే చనిపోయాడుగా. యేసుప్రభువారు పరిచయం చేసేటప్పుడే హేరోదు గారు పుట్టినరోజు అడిగింది కదా, తల తెచ్చి మరి కూతుర్ని ప్రేరేపించింది కదా. ఈయనే మార్క్, జాన్ మార్క్. సరే 12వ అధ్యాయం చూడండి అమ్మా. 12వ వచనం చూడు. మార్కు అను మారు పేరు గల యోహాను, ఈయన్నే జాన్ మార్క్ అంటారు. జాన్ అంటే యోహాన్ అని అర్థం. జాన్ మార్క్ అంటే మన పిసి జాన్ మార్క్ గారు కాదు. పేతురు గారు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం ఆసక్తిగా ప్రార్థన చేస్తే దేవదూత వచ్చి తీసుకొచ్చింది ఎక్కడికి అనుకున్నారు? జాన్ మార్క్ గారి ఇంటికి. ఆమె వాళ్ళ ఇంటినే ప్రార్థనాశాలగా మార్చేసింది. పాస్టర్ గారి కోసం, పేతురు గారి కోసం అందరూ కలిసి ఆ ఇంట్లో కూర్చొని ప్రార్థనలు చేస్తున్నారు. పేతురు వచ్చి పిలిస్తే రోజే అన్న స్త్రీ ఉంది, పిల్ల కదా. అట్ట పరిచర్య సాగింది అప్పుడు. కాబట్టే దేవుని పరిచర్య అంతగా వర్ధిల్లింది, అంతగా ఆశీర్వదించబడింది. నేను వచ్చిన కొత్తలో ఒక 10 మంది కూడా లేరు ఇక్కడ. 250 మందికి బాప్తిసం ఇచ్చే నేను ఏం వర్ధిల్తం బాగా పెరిగింది. మధ్యలో నన్ను తక్కిలపాడు మార్చినాక అటు ఇటు వెళ్ళిపోయారు. ఆ చర్చికి ఒక 10 మంది వెళ్ళారు, ఈ చర్చికి ఒక 10 మంది వెళ్ళారు, అటు అటు వెళ్ళిపోయారు. మళ్ళీ ఇక్కడ సన్నగిల్లిపోతున్నారు, మరి తగ్గిపోతున్నారు. మళ్ళీ శాస్త్రీరావు వెళ్ళిపోతే అటు వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ 10 మందికి వచ్చారు అని మళ్ళీ నన్ను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వేసారు. మరలా అప్పుడు కొంతమంది వచ్చారు. పరిచర్య గట్టిగా జరిగితే ఊరు మారిపోయేది వరకు మనకి. అప్పుడు మేము ఈ చర్చి కూడా మారుద్దాం, బయట కూడా వేద్దాం అనుకున్నాం. కొత్త గట్టిన చర్చి కూడా బయట ఉంచున్నారు. చాలక చేద్దాం అనుకున్నాం. పరిచర్యల్లో ఆటంకాలు వచ్చినాయి. మరి గృహ దర్శనాలు ఆగిపోయినాయి, సువార్త కూటాలు ఆగిపోయినాయి. నెలకు ఒక సువార్త కూటం, ఆ రోడ్లో ఒక కూటం, ఈ రోడ్లో ఒక కూటం, ఊరు చుట్టూ తిరిగి వచ్చేవాళ్ళం నెల మొత్తంలో. వారానికి ఒకసారి కూటాలు పెట్టి వచ్చేవాళ్ళం. పరిచర్య ఆగిపోయింది, ఎందుకంటే సత్కరించేవాళ్ళు లేరు. దేవుని పని అంటే ఆసక్తి కలిగిన వాళ్ళు లేరు. ఇప్పుడు అంటున్నారు మా ఇంటి మీద పెట్టండి,
మా ఇంటికాడ పెట్టండి అని అడుగుతూ ఉన్నారు. రమణ గారు సిస్టర్ గారు కూడా అడిగారు, పెడదాంలే అమ్మ, ఖాళీ లేదు చూద్దాంలే అని. తిమ్మసత్ రమణ గారు కూడా అడిగారు. ఇంటికాడ పైన ఎక్కలేకపోయినా మెట్లు ఎక్కపోయినా కూడా అయ్యగారు ఎదురు కార్లు పెట్టిన షెడ్ ఉంది కదా, ఆడు పెట్టండి సరిపోయిద్ది, మనందరూ బారుకి ఏదో వేపిస్తాను, పెట్టండి సారా మా ఇంటికాడ, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని. గృహాల్లోకి వస్తే దేవుని ఆత్మ దిగితే దైవజనులు ఎవరన్నా ఇంట్లో కాలు పెడితే మంచిది, సమాధానం వస్తుంది, శోధనలు ఉంటే పోతాయి, చికాకులు. అందుకని సంవత్సరంలో 3 సార్లు పెట్టుకోండి అమ్మా అని చెప్పాను నేను. ఏం ఆసక్తి ఉండలేదు కాబట్టి ఆ విధంగా పరిచర్యలు సాగిని కదా. చాలామంది ఇంకా అధికారాలు పెరిగినాయి. మార్కు సువార్తలో ఒక మాట చెప్తాను, 9వ అధ్యాయం 33వ వచనం. కపెర్నహూములోకి వచ్చారు. యేసు ప్రభువారు ముందు నడుస్తూ ఉన్నారు, వెనక 12 మంది శిష్యులు నడుస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అరే మనలో ఎవరు గొప్పోడు, నాకు దర్శనం ఉన్నాయి కాబట్టి నేను గొప్పోడిని, నన్ను నా బండ మీద రాయిగాడ సంఘాన్ని కడతానన్నాడు, నేను గొప్ప అని ఎవరు కాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. యేసయ్య పరిచర్య లేదు ఇక్కడ, ఎవరు గొప్పలు వాళ్ళే, మేము ఇంత సీనియర్లు, మేము అంత సీనియర్లు, మేము గొప్ప, మేము గొప్ప, పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు. పరిచర్య లేకపోయినా, చేసే ఉపచారాలు ఏం లేకపోయినా, దేవునికి ఏం చేయకపోయినా అధికారం, పెత్తందారితనం కావాలి అనుకుంటున్నారు వాళ్ళు శిష్యులు. చదువమ్మ. అప్పుడు యేసు ప్రభువు అడిగాడు, ఇంట్లోకి వచ్చిన తర్వాత దోవలు ఏంటయ్యా మీరు మాట్లాడుకున్నారు అని అడిగారు. అంటే వీళ్ళెవరు మాట్లాడలా. మళ్ళీ పెద్ద మాట్లాడటానికి మనం రారు, ఎంతసేపు సైడ్ కొనిగే రకమే కదా. ముఖం ముందు మాట్లాడే రకాలు ఉండరు కొంతమంది, డైరెక్ట్ ఉండదు, ఆ మూల మీద కూర్చొని మూల మీద కూర్చొని మాట్లాడుకోవటమే. చదువు. అప్పుడు యేసు ప్రభువు అన్నాడు, అబ్బాయి మీలో గొప్పోడు అవ్వాలనుకుంటున్నారా, మీరు మొదటి వాడుగా ఉండాలనుకుంటున్నారా, వాడు ఏం చేయాలంటే పరిచర్య చేయాలి, పరిచారకుడై ఉండాలి. వాడు గొప్పోడు, తిని వెళ్ళేవాడు కాదు కదా. అది శుభ్రంగా ఉందని చెప్పుకునేవాడు కాదు, శుభ్రం చేసేవాడు గొప్పోడు కదా. ఏంది ఇక్కడ తడిగానే ఉంది, ఇంకా ఆరలేదు, ఫ్యాన్ అయిపోయావే, అడిగేవాళ్ళు కాదు, శుభ్రం చేసేవాళ్ళు. అవి తీసుకొచ్చి కోసేవాళ్ళు కాదు, ఏం తీసుకెళ్తున్నారే అనేవాళ్ళు కాదు, నువ్వు చేసేవాళ్ళు. ఎవరు గొప్ప? పరిచర్య చేయండి. నేను సైతం కూడా మనుషు కుమారుడు పరిచర్య చేయించుకుంటానికి రాలా, పరిచర్య చేయటానికి వచ్చాను నేను. యేసయ్య ఎవరి చేత పరిచర్య చేయించుకోవాలా, పరిచర్య చేశాడు. ఏది యేసయ్య చూపించిన మాదిరి ఏది? చాలామంది దైవజనులు అనకూడదు, పెద్దోళ్ళు అంట్లు తోవించుకునే వాళ్ళు ఉన్నారు, బట్టలు ఉతికించుకునే వాళ్ళు ఉన్నారు, అవి చేయించుకునే వాళ్ళు ఉన్నారు, ఇవి చేయించుకునే వాళ్ళు ఉన్నారు. చాలా తప్పు అది. విమర్శించటం అని కాదు, కానీ మనకు మా లక్షణం లేదు, ఒకలాడి పోసుకున్న అసూయ లేదు మనకు, కానీ అది కరెక్ట్ అయిన విధానం కాదు. యేసయ్యే చేయించుకోవాలా, మనకెందుకు? పరిచారికులు. మెలితే అనే దీపం ఉంది అక్కడ, ఆ దీపం గురించి రాయబడిన మాట ఏమిటంటే, లూకా గారు రాశాడు ఇది, అనాగరికులు అని రాశారు వాళ్ళ గురించి. వాళ్ళకి వెళ్ళారు. చూడండి అమ్మ, 28వ అధ్యాయం అపోస్తుల కార్యములు. లూకా గారు సువార్త ఒకటి రాశారు, అపోస్తుల కార్యం ఒకటి రాశారు.
డాక్టర్ లోకా గారు. ఆ, ఆ, ఘనత వహించిన థియోఫిలాకి రాశాడు. అప్పుడు గవర్నర్గా ఉన్నాడు, ఆయనకి రాశాడు ఇది. ఆ, 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 తప్పించుకొని వచ్చారు. ఓడ పగిలిపోయింది. ఆ చక్కలు పట్టుకొని మొత్తానికి ఒడ్డు చేరారు, లోనకు వచ్చారు. ఏ ఊరా, ఏం దీపమయ్య ఇదంటే మెల్లితే అన్నారు. వాళ్ళెవరు? అనాగరికులు. ఆ, ఆ, మరి ఉపచారం చేసేవాళ్ళు అనారికుల, ఉపచారం చేయని వాళ్ళు అనారికులా? మరి వాళ్ళ గురించి రాశారు ఈ విధంగా. ఇప్పుడు ఎవరిని అనాలి ఇప్పుడు మనం? వాళ్ళే రైటు. చదువు సంజలు లేకపోయినా, దేవుణ్ణి నమ్ముకోకపోయినా, దేవుణ్ణి తెలుసుకోకపోయినా, ఒకరికా ఇద్దరికా 276 మంది, 276 మందికి 3 రోజులు భోజనాలు పెట్టారు, 3 పూటలు మేపారు, సత్కార్యాలు చేశారు, మర్యాదలు చేశారు. అనాగరికులు అంటాళ్ళు. వీళ్ళందరూ నాగరికులు. దేవుడు వాళ్ళు చేసిన దానికి ప్రతిఫలం చేశాడా లేదా? పప్పులి వాళ్ళ నాన్నగారు సావు బతుకుల్లో ఉన్నాడు. రక్తభేది, జ్వరం, రక్తభేదితో ఉంటే సెల్స్ పడిపోయింది, రక్తభేది. మరి బ్రతికిచ్చాడు. వాళ్ళు ఎంత పరిచర్య చేశారో, వాళ్ళకు అడగకుండానే వీళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు వాడకాడకు తీసుకొచ్చి వాళ్ళు కావాల్సిన అన్ని సమకూర్చి పెట్టారు కదా. అది విశ్వాసుల యొక్క జీవితం. ఉపచారం చేయటం అన్నది విశ్వాసులు కలిగి ఉండటం మంచిది, మేలు. దేవుడు చెప్పినటువంటి మాదిరి గొప్పలు కాదు కావాల్సినవి, తగ్గింపు మన క్రైస్తవ జీవితంలో కావాల్సింది. తగ్గింపు జీవితం కలిగి ఉండాలి కదా. పరిచర్య చేపించుకోవటం కాదు, పరిచర్య చేయటం కావాలి కదా. మన సమస్త డైరెక్టర్లు అజరయ్య గారు, జాన్ మార్క్ గారు ఓల్డేజ్ హోము దొడ్లు గడిగేవాళ్ళు, లెటర్లు గడిగేవాళ్ళు. ఎంత పరిచర్య చేస్తే అయ్యగారు అనేవాళ్ళు, నేను అయ్యగారు కారులో తిరుగుతున్నాడు అనుకోమాకండి అయ్యా, నేను ఎంత పరిచర్య చేస్తే ఈ స్థితికి వచ్చాను నేను అనేవాళ్ళు. బైబిల్ భవన్, బైబిల్ కాలేజీ శుభ్రం చేసేవాళ్ళు. జాన్ మార్క్ గారు పాడబెట్టి లాగేవాళ్ళు మురికి కాలవని. డైరెక్టర్లు వాళ్ళు పరిచర్య చేశారు. ఇదేందో, అది నా కుర్చీ, ఇది నా బల్ల, నా ఫ్యాన్ కింద ఏ కనపడుతున్నాయి కానీ సంఘంలో పరిచర్య చేయటం అన్నది కనపడుతున్నా. ఏది మంచిదో ప్రియ దేవుని బిడ్డలారు ఆలోచించండి. మీరు కూడా మంచి విశ్వాసులుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఉపచారం చేసిన వారిని దేవుడు అత్యధికంగా దీవించునుగాక. దేవుడు మీరు చూపించినటువంటి ప్రేమకు ప్రతిఫలము దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. మీ అందరికి దేవుడు ఆయుష్ ఆరోగ్యాలు దయచేసి మీ హృదయ వాంఛలు నెరవేర్చి మీ అవసరాన్ని కూడా దేవుడు తీర్చునుగాక. ఆమేన్. వస్తున్నా కొంచెం ఆపమ్మ.